నమస్తే. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు కూడా 21 మావోయిస్టులు కూడా లొంగిపోవడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అలాగే మావోయిస్టుల దగ్గర కూడా ఇది బాగా దెబ్బలాగే చూసుకోవచ్చు. ఎందుకంటే టాప్ కమాండర్ పిఎల్జీఏ కమాండర్ బాసే దేవాజీ కూడా లొంగిపోవడం, అలాగే రాజిరెడ్డి కూడా లొంగిపోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వాటన్నింటిని చూసుకున్నట్లయితే చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా టెక్నాలజీ టైంలో కూడా మనం ఇప్పుడు యుద్ధం చేయలేము, అందరూ కూడా లొంగిపోయిన జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి కామెంట్లు కూడా చేశారనమాట. అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు మాజీ మావోయిస్ట్ అలాగే శాంతి చర్చల వ్యవస్థాపక నేత మన దగ్గర ఉన్నారు, జంపన్న గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పుడున్న టైంలో కూడా చాలామంది కూడా లొంగిపోతూ ఉన్నారు, ఎన్కౌంటర్లు కూడా జరిగిపోతూ ఉన్నాయి. రీసెంట్గానే హిడ్మా కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది. అలాగే హిడ్మా సన్నిహితుడు బార్సి దేవా కూడా లొంగిపోయారు. ఎట్లా చూసుకోవచ్చు, దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయి, ఎన్కౌంటర్లు, సరెండర్స్, సాయుధ పోరాట విరమణ, ప్రజలకు ఇవి స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితి లోపల అంటే అదొక చివరి దశలో మావోయిస్టు పార్టీ యొక్క సాయుధ పోరాటం, నేను చెప్పేది సాయుధ పోరాటం అనేది ఉందో చివరి దశలో, అంతిమ దశలో ఉంది అది. అంటే ఇప్పుడు ఆయుధాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. సరే 200 300 మనం చెప్పలేము. అది ఒరిస్సా లోపల కొద్దిమంది, జార్ఖండ్లో కొద్దిమంది, తర్వాత ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కూడా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 200-300 మంది ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎలాంటి కూడా అంటే ఒక సాయుధ పోరాటం అని అన్నాం అనుకో. సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు ఉండాలి కదా. అంటే ఓన్లీ ఆయుధాలు పట్టుకుని అడవిలో ఉంటే కాదు కదా, ప్రజా ఉద్యమాలు వాళ్ళ నాయకత్వం కింద జరగాలి. కాబట్టి ఆ ఉద్యమాలు లేవు. మరొక వంక వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళపైన భద్రతా బలగాలు, లక్షలాది బలగాలు కేంద్రీకరించి దాడి చేస్తుంటే నాయకుల కాంచి మొదలు పెడితే అనేక మంది చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రతిఘటన కూడా లేదు. వాళ్ళ ప్రతిఘటన కూడా అంటే తిరిగి తమను తాము రక్షించుకోవడానికి గతంలో ఒకప్పుడు చాలా చేసిన వాళ్ళ చరిత్ర పెద్దది. అది ఆంబుషులు చేశారు, రైడ్లు చేశారు, ప్రతిఘటన ఉంది. కానీ ఇప్పుడు లేదు, అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు అందుకోసం ఏంటంటే ప్రజలందరూ కూడా ఎవరైనా వాళ్ళ చరిత్రను గుర్తించిన వాళ్ళే, వాళ్ళ మంచిని చూసిన వాళ్ళే, వాళ్ళ గొప్ప వాళ్ళు అనే వాళ్ళే ఇప్పుడు సాధ్యం కాదు, మీరు బయటికి రండి, బయటికి వచ్చేసి ఇక్కడ ఉండి ప్రజలను చైతన్యవంతం చేయండి. ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా అడవిలో తుపాకులు పట్టుకుని ఉంటే కూడా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఊకోవటం లేదు, రాజ్యం ఊకుంటలేదు. మన రాజ్యం తప్పని అంటున్నాం, అందరం తప్పంటున్నాం. తప్పన్నా కానీ ఏంటంటే ప్రభుత్వం నువ్వు ఆయుధాలు పట్టుకున్నావు కాబట్టి మేము దాన్ని ఒప్పుకోము, నువ్వు ప్రజల పట్ల ఉండి చేసుకోము, కానీ ఆయుధాలు పట్టుకుంటే మేము ఒప్పుకొని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజల మద్దతు కూడా లేదు కదా, అది సాయుధ పోరాటానికి లేదు. అది లేనప్పుడు కూడా ఎందుకంటే చనిపోవడం కంటే కూడా వచ్చి ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయాలో అందరూ చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఈ చివరి దశ, ఇప్పుడు సాయుధ పోరాటానికి కూడా గత 60 ఏళ్ళ కాలం నుంచి వాస్తవంగా ఒకప్పుడు నక్సల్ వరి ఉద్యమం వచ్చింది. సరే, అప్పుడు సాయుధ పోరాటం చేయాలి అని చెప్పి దీర్ఘకాలిక యుద్ధము, సాయుధ పోరాటం దీర్ఘకాలిక యుద్ధము, విముక్తి ప్రాంతాలు స్థాపించాలి, దేశాన్ని మొత్తం ఈ రకంగా సాయుధ పోరాటం ద్వారా ఒక రాజ్యాధికారాన్ని సంపాదించాలనేది వాళ్ళ లక్ష్యం. అది నూతన ప్రజాస్వామ్య విప్లవం అన్నారు, దీర్ఘకాలిక యుద్ధం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విముక్తి ప్రాంతాలు లేవు, అసలు అక్కడన్న వాళ్ళే రక్షించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా అంతకుముందు కూడా వివిధ నక్సలైట్ పార్టీలు, అది లిబరేషన్ పార్టీ లేదా అంటే సిపిఎంఎల్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా 30 ఏళ్ళ కిందనే వీళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలేసారు. వీళ్ళు ఎవ్వరు చేయటం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. వాళ్ళు సరే, వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ తప్పేంది ఒప్పేంది చర్చ వేరే అది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అది సాధ్యం కానప్పుడు ఇప్పుడు ప్రజానికలకు వచ్చి అంటే సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కదా, ఓ సంఖ్య ఉంది కదా, 400-500 మధ్యన ఉన్నారు కదా వాళ్ళు. కాబట్టి ఏదైతే అది సరైంది అంటే చర్చలు జరిగి వస్తే బాగుండేది. చర్చలు జరగలేదు, కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయలేదు, కంటిన్యూగా బలం ఉంది కాబట్టి ఎన్కౌంటర్లు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాస్తవంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఇది ఒక అంతిమ దశలో ఉంది కాబట్టి ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్టే అంటారు. అంటే ఆరోగ్యం బాగోక లొంగిపోతున్నాం అని చెప్పడం కూడా చూస్తున్నాను. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీతో మనం పోటీ పడలేము, అందరూ వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయింది అని చెప్పడం కూడా కామెంట్ అయితే చేశారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది యుగం ఇది మొత్తం ప్రపంచంలో. ఇప్పుడు చూడు, ఇప్పుడు అమెరికా ఉదాహరణకు, అమెరికా ఎలక్ట్రానిక్ కదా, నీకు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలుసు.
కాబట్టి ఏంటంటే వాటి ఆధారంగా అర్ధ గంటలో ఆపరేషన్ ఒక దేశ అధ్యక్షుని అది మామూలు కాదు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి ఇవాళ ప్రభుత్వాల దగ్గర చాలా అధునాతనమైన ఒక ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి ఎల్టీటీ కూడా అట్లనే దెబ్బతిన్నది కదా. అంటే చైనాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఆధారం చేసుకొని శ్రీలంక ప్రభుత్వం దాడి లోపల ఎల్టీటీ పెద్ద శక్తివంతం అదే దెబ్బతినిపోయింది. కాబట్టి ప్రపంచం లోపల ఎక్కడ కూడా ఇవ్వాలన్న దాంట్లోపట అంటే ఎలక్ట్రానిక్ యుగం అంటున్నామంటే అవే నిర్ణయాత్మకమైతే విప్లవాలు రాకుండా ఆపుతాయంటే కాదు. అది నేను చెప్పేది ఏంటంటే ప్రజలు చైతన్యవంతం అయితే, ప్రజలు తిరుగుబాటు సిద్ధమైనప్పుడు నీ ఎలక్ట్రానిక్ ఆపై, నీ ఆయుధాలు ఆపై, నీ అణ్వాయుధాలు ఆపై, కానీ ప్రజలు చైతన్యవంతం చేయాలి, తెలివిగా చైతన్యవంతం చేసుకోవాలి. ఎలా చైతన్యవంతం చేయాలా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. ఇంకా లొంగిపోవాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అగ్రనేతలు దేవ్జీ గారు అక్కడ ఉంటే ఏం చేస్తావు? అక్కడ ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు అడవిలున్నారు, ఏమైనా చైతన్యవంతం చేస్తుండ్రా? 2 ఏళ్ళ కానీ 3 ఏళ్ళ కానీ చేస్తారా? వాళ్ళు చనిపోవడం చూస్తారు కదా, వాళ్ళు ఎక్కడ చైతన్యవంతం చేస్తారు? వాళ్ళ బతికే సమస్య, వాళ్ళ తిండి సమస్య, వాళ్ళ కదలిక సమస్య, వాళ్ళ బాంబులు తూటాలు లేవు, తూటాలు లేక ఆఖరికి దీపావళి బాంబులను కూడా పేల్చాల్సి వస్తుంది. ఇది అన్ని పోలీసులకు కూడా తెలుసు. నేను చెప్పే విషయం ఏదో రాసని చెప్తాను, అందరికీ తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల్లో పట ఇప్పుడు అది లేదు కాబట్టి నువ్వు ఏం చేయాలి? ప్రజలను ఇప్పుడు ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ ప్రజలకు అసలు రాజ్యాధికారం అంటే కూడా అర్థం కావాలి కదా. నీకు ఇప్పుడు రాజ్యాధికారం అంటే కమ్యూనిజం కావాలి, కమ్యూనిజం కోరుకోవాలి కదా. నీ కమ్యూనిజం కోసం ఈ ప్రజలు కోరుకుంటే, నీ నూతన ప్రయాసం లేదా సోషలిస్ట్ ట్రిప్లో వాళ్ళు కోరుకుంటే తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు కోరుకోకుండా మనం ఎన్ని మాట్లాడినా ఎవరు వస్తారు? మంచిదే, వీరులు అన్నలు బాగానే ఒకప్పుడు చరిత్ర పెద్దది, చాలా చేశారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వదులుకున్నారు, అన్ని వదులుకున్నారు, వాళ్ళు త్యాగం చేస్తారు. ఈడు మా పెద్ద హీరో కదా, ఈడు మా చాలా మందిని ఒక యుద్ధం చేసిండు, పెద్ద వీరుడు. నువ్వు ఫోటో పెట్టుకుని ఉంటావు, మంచిదే, ఇడుమా పెట్టుకుని ఉంటావు, కానీ నువ్వు చేస్తావా? చెయ్యరు. కాబట్టి అసలు ఆ రాజ్యం ఎందుకు ఇప్పటికి అర్థమైంది. ఇప్పుడు ఇడుమాను అంటారు, అసలు ఆ పార్టీ రాజ్యం ఏ రాజ్యాధికారం కోసం పోరాడుతుందో తెలుసా? ఎవరికి తెలియదు. నూతన ప్రజాస్వామ్యం ఇప్పుడు అంటే తెలియదు, సోషలిజం అంటే తెలియదు, కమ్యూనిజం అంటే ఏం తెలియదు, ఎట్లా సంపాదిస్తాం, ఏ రకంగా చేస్తామని తెలియదు. అసలు వాళ్ళు కోరుకోవాలి కదా. మనం ఏదో అనుకుంటాం, ఇప్పుడు నాకు నీకు తెలుసు కాబట్టి అంటాం, అది కాదు అది. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం చేసినప్పుడు నీ ఎలక్ట్రానిక్ ఇంతకంటే ఏ టెక్నాలజీ ఏమున్నా అవి తీసే పక్కకు పెడతారు. ఎందుకంటే అక్కడ ఏ టెక్నాలజీ ఎక్కడ ఉన్నది మనోడే. శ్రామికుడే, పోలీసులో ఉన్నది మనోళ్ళే, అందరూ మనోళ్ళే. శ్రామికులు అంటారు. మనోడు మీనింగ్ ఏంటంటే వాళ్ళ కమ్యూనిజం తెలియదు, వాళ్ళంతా శ్రామికులు. పోలీసులు వాళ్ళని పేదోళ్ళ రైతుల బిడ్డలు కదా, కార్మికుల బిడ్డలు కదా, వాళ్ళకి అర్థమైతే వాళ్ళు వస్తారు. ఒకప్పుడు మీరు కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళే, అట్లానే చాలా మంది కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, వాళ్ళందరి మీద మీరు కూడా పోటీ చేసిన వాళ్ళే. అంటే వాళ్ళందరి మీద దాడులు చేసినప్పుడు కూడా వాళ్ళు మీ మీద చేశారు, మీరు వాళ్ళ మీద చేశారు. అప్పుడు మీకు గుర్తు రాలేదు అంటే వీళ్ళు కూడా రైతుల బిడ్డలే అని? అప్పుడైనా ఉన్నది, అప్పుడైనా మావోయిస్ట్ పార్టీ అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది రైతుల బిడ్డ ఇప్పుడు అనివార్యం కాబట్టి అక్కడ ఆ ఫైరింగ్ జరగడం వేరు, ఒక తప్పదు, వాళ్ళకి ఒక అవసరంగా. అంటే మావోయిస్టులు ఆ పద్ధతిలో పోరాడదాం అనుకున్నారు కాబట్టి, పోరాడుతున్నప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు చేసిండ్రు. పోలీసులు కూడా చాలా మంది చంపారు కదా, పోలీసులు చంపిన మరి తక్కువ కదా, 25,000 మంది చచ్చిపోయారు మావోయిస్టులు. 25,000. ఇంక ఇతర పార్టీల లెక్క అయితే చాలా మంది చనిపోయారు. కాబట్టి పోలీసులు అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు చంపడానికి అనవం కదా. అక్కడ ఇప్పుడు చంపబడేది ఎవరంటే పోలీసులు, మావోయిస్టులు. ఎవరు? వాళ్ళంతా పేదవాళ్ళు బిడ్డలు, ఇద్దరు పేదవాళ్ళు బిడ్డలే. కానీ వాళ్ళ వెనకాలనదో పోలీసులకు ఎవరంటే ప్రభుత్వాలు, రాజ్యము. అక్కడ ఎవరంటే పెట్టుబడిదారు వర్గాలు, బలిసిన వాళ్ళు, సంపన్నులు. మరి మావోయిస్టులకు ఎవరు? మావోయిస్టులకు సంపన్నులు లేరు, పెట్టుబడిదారులు లేరు, ముసాములు లేరు. వాళ్ళకి ఎవరంటే ప్రజలు, కూలీలు, ఆదివాసులు, రైతులు, విద్యార్థులు, వీళ్ళు కదా. వాళ్ళే అభిమానిస్తారు. ఇప్పుడు ఎవరు అభిమానిస్తారు? పెట్టుబడిదారు అభిమానిస్తారు మావోయిస్ట్ని, ఏమో అభిమానిస్తారు. కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళు ప్రజల తరఫు ఉన్నారు, వీళ్ళు పెట్టుబడిదారు తరఫున. అంటే వీళ్ళు ఉద్యోగం కోసం చేస్తున్నారు. వాళ్ళ మనసులో పోలీసులకు ఏమైనా ఉండని, ఉద్యోగం కోసం పోమంటే పోవాలి, యుద్ధం చేయండి, చేయాలి, ఎన్కౌంటర్ చేయండి, చేయాలి. కాబట్టి అది వేరు. సరే, ఇప్పుడు అదొకటి. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పింది ఏదో అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కూడా, ఇప్పుడు నీకు ఎంత ఎలక్ట్రానిక్ అని అంటే, నువ్వు సెల్ ఫోన్ ఇప్పుడు సమాచారం కావాలి, కొంత ఇతరులతో మాట్లాడాలి, సెల్ ఫోన్ పెట్టుకోవాలి కదా. సెల్ ఫోన్ పెట్టుకుంటే కూడా మరి ట్యాప్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు నువ్వు లొకేషన్స్ ఏమంటే కనుక్కుంటున్నారు, లొకేషన్ అర్థమవుతుంది, నువ్వు ఎవరితో మాట్లాడినావు, ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు పలానా ఆయనకు నువ్వు రావాలని చెప్తావు, రావాలంటేనే ఆయన వస్తాడే ఆయనే పట్టుకుంటారు. ఆయన ఆధారంగా ఆయన వెనకాల వచ్చి దాడి చేస్తారు. చాలా దాడులు జరిగినాయి అట్లా మావోయిస్టుల పైన. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ కాంచి జరిగినాయి. ఆయన వెనకాల ఫాలో ప్రజా సంఘాలను పిలిచినవనుకో, ఆయన వెనకాల వచ్చి దాడులు జరిగినాయి, చాలా ఉన్నాయి, చాలా దాడులు అయినాయి, నష్టపోయినవి ఉన్నాయి. కాబట్టి నువ్వు అట్లా నష్టపోతావు. లేకపోతే పలానా కడ కలుద్దాం, కలకత్తాలో, ఢిల్లీలో రమ్మనంటే అక్కడ అరెస్టులు అయినవి ఉన్నాయి,
అట్లా కూడా అరెస్ట్ అయి ఉన్నాయి. ఆ, కాబట్టి ఫోన్ అనేది ఉందో సాధారణ మనుషులకు ఏం పట్టించుకోరు. ఓకే అలా సినిమాల శిఖర్లు నువ్వు మావోయిస్టుల గురించి నువ్వు ఎంత రాసే ఉన్నా నువ్వు పలాని వ్యక్తి ఉన్న తర్వాత 24 గంటలు నీ వాచింగ్ ఉంటుంది. 24 గంటలు వాచింగ్ ఉంటుంది కాబట్టి నువ్వు చాలా అందరు అరెస్ట్ అవుతారు, అందరు నష్టపోతారు. నువ్వు ఒక్కరు కాదు అందరు నష్టపోతారు. ఒక్కరు తప్పు చేస్తే అందరికి నష్టం వస్తుంది, ట్రాక్ అవుతుంది. నువ్వు ఎక్కడున్నావు కూడా అర్థమవుతుంది. ఎక్కడున్నావు అర్థమవుతుంది కాబట్టి వచ్చేసి దాడి చేస్తాడు, బాంబులు చేస్తారు, ఓకే డ్రోన్లతో వేస్తారు, లేకపోతే ఫైరింగ్ చేస్తారు. కాబట్టి ఇది ఏందో ఇవాళ సెల్ ఫోన్ అయినా కంప్యూటర్ అయినా లేదా వాకీ టాకీ కూడా ఒకప్పుడు ఏదో నడుతుందని ఉండే కానీ వాకీలు కూడా స్కాన్ అవుతున్నాయి. ఓకే ఎల్టీటీ కూడా దెబ్బతిన్నది. నీకు ఏ రూపం లోపల కూడా ఇప్పుడు నువ్వు బయటికి పంపదామంటే బయట పంపితే కూడా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మావోయిస్టులు అంటే అక్కడ పని చేసి వచ్చిన వాళ్ళను ఇప్పుడు మావోయిస్టులు అంటే ఇప్పుడు దండకాయలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారో కూడదంటే అక్కడ ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా, బొచ్చిన మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి భద్రాచలం పోదాం అనుకుంటే అక్కడ ఇన్ఫార్మర్ ఉన్నారు, విజయవాడ పోదామంటే ఇన్ఫార్మర్ ఉన్నారు, హైదరాబాద్ పోదామంటే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ బస్ స్టాప్లలో ఉన్నారు, బస్ స్టాండ్లో ఉన్నారు, హోటళ్ళకి ఉన్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు. నువ్వు ఎట్లా ఏదవుతావు? నీ ముఖాలన్నీ ముందే తెలుసు కదా, నువ్వు పాటలకు పోయినావని తెలుసు కాబట్టి నిన్ను వాచ్ చేస్తుండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ వాళ్ళ త్యాగం గొప్పది, పట్టుదల ఉంది. వాళ్ళు అంటే పట్టు వదలని విక్రమార్కులాగా ఉన్నారు, కానీ చనిపోవడం తప్ప ఏమి లేదు. అంటే ఇప్పుడు కూడా చాలా వరకు కూడా అందరు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాయుధ పోరాటాన్ని విరమణ చేసి కూడా వచ్చి చాలా మంది ఉన్నారు. మీరు కావచ్చు, అలాగే ఆశన కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి మీద నిఘా అనేది ఉంటుందా? ఇప్పుడు 2 నెలల మొదట జనజీవన శ్రవంతన తప్పుడు. ఓకే జనశ్రీవంతం మీరు ఇక్కడి నుంచి మార్చుకోరు, జనజీవన శ్రవంతన వద్దు. ఎందుకనంటే జనమే కదా, జనములు అంటే జనములు ఉండడు. మరి వాళ్ళు పోయింది జనం కోసం. జనములు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జనములు లేకపోతే భూమి పైన పోరాటాలు ఎట్లా చేశారు, అడవి భూమి పైన పోరాటాలు చేశారు, కూలి పోరాటాలు చేశారు. ఎవరు చేశారు? ప్రజలు కదా. ఆ ప్రజలకు గెలవకపోతే చేసిరా? వాళ్ళు ఎందుకు మీటింగ్లు పెట్టారు? ఎన్ని జరిగినాయి? కాబట్టి వాళ్ళు ప్రజలు లేరు అనొద్దు, ప్రజలనే ఉన్నారు వాళ్ళు. సరే అక్కడ ఇప్పుడు అది ఇల్లీగల్, ఆయుధాలు పట్టుకున్నారు ఇల్లీగల్. ఇప్పుడు ఇక్కడికి రావడం ఏదో ఇది లీగల్, చట్టబద్ధం. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధంలోకి వచ్చేసి చట్టాన్ని పూజించుకుంటూ ఉండడం కాదు, చట్టం హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నాయి. కాబట్టి ఆ హక్కుల ఆధారంగా రాజ్యాంగం కూడా ఆయుధమే. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం ఆయుధమే. రాజ్యాంగంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, ప్రజల హక్కులకు సంబంధించిన దళితులకు, ఆదివాసులకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు. అయితే ఈ హక్కులు ఉన్నాయి కానీ రాజ్యాంగం అంబేద్కర్ చాలా గొప్పగా రాసిండు ఆయన. సరే వ్యక్తిగత ఆస్తి హక్కు ఉన్నది, 1-2 విషయాలు వేరే, అంబేద్కర్ కూడా అది అన్నాడు, అది వేరే విషయం. కాబట్టి అయితే ఆ పాలకులు ప్రభుత్వాలు ఏవి అమలు చేయరు. ఎవరైనా ఒక పార్టీ కాదు, ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ చేయదు, ఎవరు టీఆర్ఎస్ చేయాలి, ఎవరు చేయరు. కాబట్టి ప్రజలు పోరాడాలి, సాధించుకోవాలి. నువ్వు పోరాడితే వస్తే, లేకపోతే లేదు. నువ్వు మౌనంగా ఉండి రాజ్యాంగం అంటే పాలకులు చెయ్యరు. అది నువ్వు దళిత ఏబిసిడి వర్గీకరణ, బీసీదైనా, మహిళా రిజర్వేషన్ కానేలేదు కదా. కాబట్టి రైతులదైనా ఇప్పుడు కార్మికులు కూడా 16 గంటల పని, 14 గంటల పని పెట్టారు. నువ్వు రాజ్యాంగం హక్కుల ప్రకారం లేదు కాబట్టి పోరాడాలి. అందుకోసం ఏం చేయాలి? ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆయుధమే, రాజ్యాంగం ఆయుధం, అది చదువుకోవాలి, దాని ప్రకారంగా అందరినీ కదిలించాలి, పోరాటాలు చేయించాలి. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ మావోయిస్టులు కూడా ఏంటంటే ఈ పని చేయాలి తప్ప ఇప్పుడు ఏదైతుందో ఆయుధాలు లాస్ట్ విప్లవం ఎట్లా వస్తుందని వేరే విషయం. విప్లవం అందరూ అన్నప్పుడు ప్రజలంతా కోరుకున్నప్పుడు ఆయుధాలు పట్టుకుంటారు. ఏముంది ఎప్పటికీ? ఇప్పుడు పరిస్థితిని బట్టి ఉండాలి తప్ప, పరిస్థితిని బట్టి మన యొక్క సాధనాలు ఉండాలి. పరిస్థితిని బట్టి నువ్వు సైకిల్ మీద పోతావా, కార్లో పోతావా, నడిచిపోతావా? నడిచిపోయే కాడ నేను కారు పెడతా, హెలికాప్టర్ పెడతానంటే కుదరది. ఎప్పుడు ఏది వాడాలి అనేది అవుతుందో ఇది తెలిసి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపట ఇప్పుడు గెరిల్లా దళాలు అనేటివి నడువాయి. ఇప్పుడు సాయుధ పోరాటం నడవది. రేపనంటే ఎప్పుడు డేట్ ఎవరు చెప్పలేరు. ప్రజలందరూ చైతన్యవంతం చేసుకొని నువ్వు ముందు ప్రజలు చైతన్యవంతం చేస్తే నీకు ఆయుధాలు ఎందుకు? నీ లక్ష్యం ఏంటంటే మనకు సమానత్వం కావాలి. మనం ఏం కోరుకుంటున్నాం? మన లక్ష్యం ఆయుధాలు చంపుడు కాదు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మన లక్ష్యం ఏంటంటే సమానత్వం కావాలి, అసమానతలు పోవాలి, అన్యాయాలు పోవాలి, అణచివేత పోవాలి, దోపిడీ పోవాలి. అంటే ఎవరైతే ఈ శ్రమ దోపిడీ నశించిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శ్రామిక వర్గ రాజ్యం కావాలి. కాబట్టి నువ్వు చైతన్యవంతం చేస్తే ఎందుకు ఆయుధాల గురించి ఎప్పటికీ ఆయుధాలు ఎందుకు పిచ్చోళ్ళలాగా మాట్లాడుకోండు? ఆయుధాలు హింస, ప్రతి హింస ఎందుకు? నువ్వు ప్రజలు చైతన్యవంతం, ప్రజలు అయితే అవి ఆయుధాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో వాళ్ళు డైలీ చేస్తారు. ఆయుధాలు అంటే ఆయుధాలు కూడా చాలా వరకు కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలతో లొంగుబాటుకు లోనయ్యారు అని చెప్పి కూడా వచ్చారు. అలాగే ఇంతకుముందు నా హిడ్మా అత్యంత సన్నిహితుడు దేవ
బార్సె దేవా కూడా లొంగిపోయామని చెప్తున్నాడు, ఒక్కొక్కసారి ఏమో అరెస్ట్ చేశారని చెప్పి ఒక ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు. ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని మొత్తాన్ని? ఏ విధంగా లొంగుబాటుకు లోనయ్యారా లేకపోతే అరెస్ట్ అయ్యారా ఎట్లా? ఇప్పుడు ఇది ఒక పెద్ద గందరగోళం లేపుతుండ్రు. గందరగోళం అంటే ఇప్పుడు దానికంటే ముందు కూడా మనకు ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా సాయుధ పోరాట మార్గం అనే వాళ్ళ కానించి అని అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ దక్షిణ బస్తరు తెలంగాణ ఏదైతే ఉందో అంటే డీకేల భాగమే దక్షిణ బస్తరు, అంటే ఉత్తర బస్తరు మాడు గడిచుడు నుంచి అయితేనో వాళ్ళు 300 మంది ముందు సాయుధ పోరాట విరమణ చేశారు, తర్వాత కూడా పోయారు, అది వేరే విషయం అది. కాబట్టి వీళ్ళు సాయుధ పోరాటం అన్న కానిచే ఇప్పుడు 3 సందర్భాల పాటు వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు. 3 సందర్భాలు అంటే ఇప్పుడు గోపన్న ఆజాద్ వచ్చినప్పుడు కూడా ఆయుధాలు ఇచ్చారు. 2 రాష్ట్ర కమిటీ మెంబర్ 3 అప్పుడు అది చేశారు సరెండరు. తర్వాత అప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత మనకు ఆదిలాబాద్ లోపల కూడా ప్రశాంత్ మరి కొంతమంది కూడా వాళ్ళు సరెండర్ అయినప్పుడు అంటే 38 మంది వాళ్ళు అయినారు. కాబట్టి అప్పుడు కూడా ఆయుధాలు ఇచ్చిండ్రు 38. కాబట్టి అప్పుడేం చెప్పినారంటే అంటే వాళ్ళు అక్కడ ఉంటే పోలీసులు పోయి దాడి చేసి పట్టుకున్నారు అన్నారు. చాలా ప్రశ్నలు వచ్చినాయి. పట్టుకుంటేంది అరెస్ట్ ఎట్లా, ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఉంటే సెంట్రీలు ఉంటారు కదా, ఉత్తగానే అంటే వాళ్ళు కూడా కాలుస్తారు కదా, కాబట్టి ఇదంతా గమ్మత్ అని అనిపించింది. చాలామంది మాట్లాడారు. సరే డీజీపీ ఏమన్నాడు, దాన్ని అరెస్ట్ కాదు అది ఆయనే సరెండర్ అయినరు అని చెప్పి ఆయన చెప్పాడు శివధర్ రెడ్డి గారు. అది అయిపోయింది కదా, ఇక తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏం స్టేట్మెంట్ ఇవ్వలే, ఇక బయట ఎవరెవరు ఏం మాట్లాడినా పెద్ద చర్చ జరగలే. మళ్ళీ ఏం చేశారు అంటే బయట ఏంటంటే సరే ఎట్లా అట్లా సరెండరు ఏదో వచ్చారు మంచిదే, ఎట్లా వచ్చినా మంచిదే, తప్పట్టాల్సింది ఏం లేదు, చంపలేదు తెలంగాణ ప్రభుత్వం చంపలేదు, వాళ్ళు సరెండర్ అయినరు అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు దేవా వచ్చాడు. దేవా కాగానే అంటే మన డిసెంబర్ 29వ తారీఖు అంటే ఏపీసీఎల్స్ వాళ్ళు అరెస్టు అని చెప్పి అన్నారు. మరి వాళ్ళకెట్ట తెలిసింది, ఎవరు చెప్పారు, ఇవంతా సోషల్ మీడియాలో వాకింది. అది అరెస్ట్ అంటే తుపాకులు పట్టుకొని ఎట్లా అరెస్ట్ అవుతారు, అందరికీ ఆదిలాబాద్ లాగానే ఇది ఒక డ్రామా అనుకున్నారు. 2 రోజులకు కూడా ఏంటంటే తెలంగాణ అంటే డీజీపీ సమీక్షలో పట్ల 41 ఆయుధాలు అక్కడ ప్రవేశపెట్టారు, సరెండర్ అన్నారు, డీజీపీ అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు 2 రోజులకు నిన్న ఇయ్యాల అంటే అది అయిపోయిన తర్వాత నిన్న ఇయ్యాల సరెండర్ అయినా అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవా ఇప్పుడు 4 ఛానళ్ళ పట్ల మాట్లాడి ఆయన 4 ఛానళ్ళ పట్ల సేమ్ ప్రశ్నలు సేమ్ జవాబులు. ఆ జవాబులు కూడా ఏమైందనంటే దేవ ఏం చెప్తుండో, మేము సరెండర్ కాదు అరెస్టు. ఏం చెప్తుండే ఆయనే, సరెండర్ కాదు ఎందుకైనా మరి ఎట్లెట్లా అయినావు అని అంటే మేము బొల్లెరెడ్డి జీబులో పోతుంటే అక్కడ మాకు తెలియదు డోకబాజీ చేసారు ఇది అని అన్నాడు. ఇంకా అంతకంటే ఏం చెప్పలే, ఎక్కడికి పోతుండు అని ఏం చెప్పలే ఆయనే. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ నుంచి బయలుదేరినాము, పోతున్నాము, ఎటు పోతున్నాము ఏమీ అర్థం లేదు. మరి తుపాకులు ఎందుకు ఉన్నాయి మీకు, ఇన్ని తుపాకులు ఎక్కనే అంటే ఆ తుపాకులు డంపు లోపల నా డైరీ ఉండే, డైరీ దొరికింది వాళ్ళకు. డైరీ దొరికింది దాని లోపల మరి ఇన్ని ఎట్లా దొరికినాయి ఈయన చెప్పాలి కదా. డంప్ అని అంటే నెంబర్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయడా, నెంబర్ అని అంటే ఆ నెంబర్ ప్రకారంగా పోయి ఆ ప్లాట్ఫామ్లో పోయి తెచ్చుకుంటారా, అంటే మనుషులు చూపించాలి కదా, చూపిస్తేనే కదా. డంప్ అంటే ఉత్తగానే అడవి లోపల ఎక్కడ పడితే అంత పెట్టినోడికి ఈజీగా దొరకదు, చాలా కష్టపడాలి, టైం పడుతుంది అడవి లోపల ఎక్కడెక్కడ పెట్టేటి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అసలు అంతకంటే ప్రశ్న ఏంటంటే అసలు ఒకవేళ అరెస్ట్ అయిననుకో, అరెస్ట్ అయితే నా ప్రశ్న ఏంటంటే పోలీసులకు లాభం కదా, అరెస్టే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అరెస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళపైన డబ్బులు వాళ్ళకు వస్తాయి, వీళ్ళకి రావు, సరెండర్ అనేది వీళ్ళకి రావు. అరెస్ట్ అయినాయి కాబట్టి చేసింది కాబట్టి పోలీసు అధికారులకు వస్తాయి, పోలీసులకు వస్తాయి. ఇది మాత్రమే కాదు, వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది, అరెస్ట్ అన్నట్టు గొప్ప పేరు. వీళ్ళందరినీ మేము పట్టుకున్నాం అని చెప్పి పెద్ద క్రెడిట్ వస్తుంది. మరి ఈ క్రెడిట్ వదులుకొని సరెండర్ అనేది చెప్పవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎప్పుడో ఒక సందర్భంలో చాలా పెద్ద నాయకుడు అనుకో, ఒక్కొక్కసారి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను సరెండర్ అవుతానంటే సరే అది వేరు, అది రేరుగా జరుగుతాయి, సాధారణంగా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు అయితే ఇప్పుడు మరి ఇప్పుడు పోలీసులు ఎందుకు చెప్తారు? ఒకటి అందరు అన్నారు కదా, అదేం దాగదు కదా, అది పోలీసులు పట్టుకున్నది దాగదు కదా. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు చెప్తుండ్రు? కాబట్టి ఇదంతా పెద్ద అది మావోయిస్ట్ పార్టీ చెప్పాలి, మావోయిస్ట్ పార్టీ నిజాయితీగా చెప్పాలి. మీరు ఏమి వాస్తవంగా సరెండర్ అందరూ ఏమనుకుంటారంటే అది సరెండర్ కోసం వస్తుండ్రు, వచ్చి కూడా ఏంటంటే ఎందుకు చెప్పుకుంటారు, చక్కగా చెప్పుకోండి, ఏం నష్టం లేదు కదా. సరెండర్ అంటే తప్ప ఏమన్నా వాళ్ళు ఏమైనా కాలు మొక్కుతానవా, దండం పెడతానవా, ఏమైనా తప్పు చేస్తానవా?
వచ్చి ఇక్కడ పని చేయడానికే కాబట్టి చెయ్యి, వచ్చి పని చేయి, తప్పలేదల్లా. దానికి ఇదంతా ఎందుకు అంటే అంటే వాళ్ళని సాయుధ పోరాట విరమణ చేసిన తప్పనం కాబట్టి అని మళ్ళీ ఉండకూడదు. ఓకే. అది మీరు ద్రోహం అన్నట్టు తప్పది. లేదా ఇప్పుడు మీరేమంటలేరు, ఇప్పుడు మీ పేరు చెప్పుకొని బయట ఉండోళ్ళున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళు చాదస్తులు. కాబట్టి స్పష్టంగా చెప్పండి, మీరు ఇప్పుడు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు, కలిసి ఉండండి, ఏముంది, మీరు శత్రుత్వాలు ఎందుకు మీకు? కాబట్టి బయటకు వచ్చి ఇప్పుడు ఇంతవరకు సాయుధ పోరాటంలో లొంగిపోయిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ పార్టీలో చేరే అవకాశం ఉందా, లేకపోతే అందరూ కలిసి ఒక చర్చ జరుపుకొని పార్టీ పెట్టే అవకాశం ఉందా ఏమన్నా? ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఏ పార్టీలో అయినా పోయే హక్కు ఉన్నది, లేకపోతే ఇంటికాడ కూడా జీవించే హక్కు ఉంది. జీవించే హక్కునైతే ఎవరు కాదనలేరు కదా. మరి ఇన్ని వాళ్ళ రోజులు వచ్చి ఇష్టము, కూడా వాళ్ళ ఇష్టము. లొంగిపోయి కూడా ఎందుకు ప్రజల్లోకి రాలేదు? అదే ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తారు, వేరే పార్టీలో చేరేటోళ్ళు చేరుతారు, అది వాళ్ళ ఇష్టము. దాన్ని ఎవరు వద్దని ఎవరు అనరు కదా. ఓకే. వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. ఇప్పుడు సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళు, వాళ్ళు విరమణ అంటేనే ప్రపంచంలో ఎక్కడైనా మరొక సంస్థ పెట్టడమే. వాళ్ళు లొంగిపోలు కాదు, ఇది లొంగిపోలే. వాళ్ళ ఆయుధాలు ఇచ్చిండ్రు, ఆ ఆయుధాలు సరెండర్ అంటారు, ఆయుధాలు సరెండరు. కానీ మనుషులు వాళ్ళ సిద్ధాంతాలు సరెండర్ చేయలేదు. వాళ్ళు ప్రజల కోసమే మేము పనిచేస్తాము, మేము మళ్ళీ సంస్థను పెడతాము, తర్వాత అన్నీ ఆలోచించి చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళు రేపు వచ్చినప్పుడు చేయొచ్చు. వాళ్ళు చేయకుండా ఎందుకుంటారు? వాళ్ళు చేయొచ్చు. వాళ్ళే కాదు, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేరొచ్చు, దాంట్లో చేరొచ్చు. అంటే అదే మావోయిస్టుల నుంచి ఉన్నారు కదా, దాంట్లో చేరొచ్చు. లేదా అది కాదనుకుంటే ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో చేరు, లేదనుకుంటే ఇండివిజువల్గా రాసుకుంటూనే ఉండు. నువ్వు రాత కూడా అది కూడా మా ప్రజల మార్పు చేస్తానికి పనిచేస్తుంది కదా. అదే ఉండు. లేకపోతే నువ్వు ఇంక ఏమన్నా నువ్వు ప్రజల కోసం చెయ్యి. ప్రజల కోసం చేసేది ఎవరైనా నేను చెయ్యాను, నాకు చేత కాదు, నాకు అనారోగ్యం ఉంది, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఉండు. నేను ఎవరిద్దంటారు, నేను గౌరవిస్తారు కదా. నువ్వు ఉన్న పాతది ఉన్నది కాబట్టి నేను గౌరవిస్తారు. ఇప్పుడు గణపతి ఉన్నాడు, మల్లరాజు, వాళ్ళు ఏమో అడవిలో తిరగలేరు కదా. అడవిలో తిరగలేరు, వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లున్నారో మనకు తెలియదు. మరి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా చాలా కాలం చేసిన గొప్ప నాయకులే కాబట్టి నువ్వు వచ్చి ఉండి కూడా ఏంటంటే 4 మాటలు చెప్పినా సరిపోతుంది ప్రపంచానికి. ఎక్కువ ఏం నువ్వు ఇక్కడ తిరగాలని కూడా ఏం లేదు. చనిపోవడం ఎందుకు? చనిపోతే ఏంటంటే జవాలు చెప్దాం, అందరూ చెప్దాం, కానీ లాభం ఏంటిది? నువ్వు ఉండి కనీసం బతికి 4 ముచ్చట్లు చెప్పు. 4 ముచ్చట్లు చెప్తే ఇట్లా చేయండి, సరే ఈ పరిస్థితుల్లో కూడా మరి కాలేదు చెప్పు, అది చెప్తే మంచిది కదా. అది గౌరవం ఉంటుంది. ఏం తప్పు, నేను ఏం చెప్తున్నా, సరెండర్ తప్పు కాదు, సాయుధ పోరాట విరమణ తప్పు కాదు. సాయుధ పోరాట విరమణని ప్రజలంతా స్వాగతిస్తారు. మెజారిటీగా కొద్దిమంది చాదస్తులు వేరు లేరా అంటే చాదస్తులు ఉంటారు, చాదస్తులు ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ప్రపంచంలో అంతటి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాదస్తులు, వాళ్ళ అంతా కూడా ఇప్పుడు అది నడవది. కాబట్టి నడిచేది ప్రజలను చైతన్యవంతం చేసేదే నడుస్తుంది. ఇంకెంతమంది ఉండొచ్చు? ఎంతమంది అని అంటే ఇప్పుడు ఎంతమంది అని మనం ఎవరని చెప్పలేము. తెలంగాణ డీజీపీ కూడా చెప్పలేరు, తన తెలంగాణలో చెప్తాడు. ఛత్తీస్గఢ్ డీజీపీ ఛత్తీస్గఢ్ చెప్తాడు. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నారు కొంతమంది, జార్ఖండ్లో కొంతమంది ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, కొంతమంది తెలంగాణ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎంత అనేది మనం చెప్పలేం కదా. కాబట్టి ఏదైనా చాలా తగ్గిపోయింది. ఏదో లక్షలు లేదు, వేలు లేదు, అది వందలల్లే ఉన్నది. సాయుధ పోరాట విరమణ చేసిన దానికంటే దాంట్లో సగం కూడా లేదు. ఆపరేషన్ కాగర్ సక్సెస్ అయినట్టేనా? బీజేపీ తీసుకున్న ఒక చరిత్రాత్మక నిర్ణయం కూడా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆపరేషన్ కాగర్ మార్చి 31, 2026 కల్లా ముగించేస్తాం, మావోయిస్టులు అనే వాళ్ళ పేర్లు కూడా తేనికి కూడా ఉండవు అని చెప్పడం కూడా చరిత్రాత్మకంగా ఇది వాళ్ళు సక్సెస్ అయినట్టేనా? ఇప్పుడు మావోయిస్టు పేరు పలకకుండా చేయడం అని అంటే అమిత్ షా కాదు, మరో వచ్చే హోమ్ మినిస్టర్ తరం కాదు, మరో హోంమంత్రి తరం కాదు. అంటే విప్లవం రాకపోతే ఈ దేశంలో 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉంటుంది మావోయిస్టుల పేరు. గుర్తుపెట్టుకో, 200 300 ఏళ్ళు ఉంటుంది. కమ్యూనిస్టు విప్లవం వచ్చేంత వరకు ఉంటుంది, అది నడుతూనే ఉంటుంది. మావోయిజం అంటే ఏం లేదు, అది మార్క్సిజంలో భాగమే. మార్క్సే ఆ సిద్ధాంతానికి, కమ్యూనిజానికి, సమానత్వ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతకర్త మార్క్స్. కాబట్టి మార్క్స్ చెప్పినది ఏదైతే ఉందో అది పోదు. ఇది దోపిడీ ఉన్నంతకాలం, అన్యాయం ఉన్నంతకాలం ప్రజలు అన్యాయాలకు వ్యతిరేకంగా మార్క్సిజం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మావోయిజం పోదు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ పార్టీ పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు సాయుధ పోరాటం మాత్రమే అది పోవచ్చు, సాయుధ పోరాటం మాత్రమే. ఇప్పుడు అంటే మావోయిస్టులు బయట కూడా ఉన్నారు, తుపాకులు లేకుండా కూడా ఉన్నారు కదా. తుపాకులు లేకుండా కూడా చాలామంది ఉన్నారు, చాలామంది ఉండొచ్చు, గ్రామాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు ఉండుంటే ఇప్పుడు మావో సిద్ధాంతం అనే దాన్ని బట్టి, లేకపోతే మావోయిస్టు పార్టీని కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. లక్షలలో ఉంటారు వాళ్ళు గ్రామాల్లో అంతటున్నారు.
వాళ్ళు ఆఖరికి ఏంటంటే ఇప్పుడు నీలాంటి యువకులు కూడా నేను మావోయిస్ట్ని అనుకుంటారు కదా. నేను అంటే మావోయిస్ట్ పార్టీ నువ్వు అభిమానం ఉందనుకో, ఆ చరిత్ర తెలుసు కాబట్టి నేను మావోయిస్ట్నే. నువ్వు మాట్లాడితే నువ్వేమన్నా తప్పు చేస్తానువా? తప్పే ఉంది అలా. నువ్వేమన్నా నువ్వు ఎప్పుడు తుపాయికి పడితే లేకపోతే ఇంకొకరిని చంపితే ఒకరిని కొడితే మావోయిస్ట్ పేరుతో బెదిరిస్తే అప్పుడు నీ తప్పు, అప్పుడు నువ్వు చట్టపరంగా నువ్వు నేరస్తున్నావు, నువ్వు జైలు పోతావు. అది కానీ నువ్వు మామూలుగా మావోయిజం గురించి మాట్లాడినావు అనుకో, తప్పేం కాదల్లా. మాట్లాడిన వాళ్ళు, స్పందించిన వాళ్ళు అందరూ కూడా అర్బన్ నక్సలైట్లు, వాళ్ళందరినీ కూడా అంతమందిస్తామని చెప్పడం కూడా చూస్తున్నాను కొన్ని. ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు మనకి? ఇప్పుడు నువ్వు ఏడాది కాంచి లెక్క తీసుకో, ఎన్ని సందర్భాలు మాట్లాడుతున్నారు, ఎన్ని రాస్తుండ్రు. అంటే రాజ్యాంగమే హక్కు ఉంది కదా. అంటే మన భావస్వేచ్ఛ ఉంది. మన భావస్వేచ్ఛ ఏంటంటే నువ్వు మావోయిజం గురించి మాట్లాడు, తప్ప ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, నువ్వు చెప్పిందంతా కూడా ఎదుటోడు వినాలని ఏం లేదు కదా. నీ సరైనదైతే వింటాడు, సరైనది కాకపోతే వాళ్ళు ఎందుకు వింటారు? లేదా ఇప్పుడు మతం గురించి చెప్పిండ్రు, మతం గురించి మతోన్మాదం గురించి ఇప్పుడు బండి సంజయ్ కూడా చెప్తుండు. చాలామంది బీజేపీలు చెప్తారు మతాన్ని ఓన్లీ మతం ప్రకారం ముస్లింలు ఇది అదే అని అంటాడు. ఎన్ని మాట్లాడినా వీళ్ళని ఎల్లగొట్టాలి వాళ్ళని ఎల్లగొట్టాలి అంటాడు. ఎల్లగొట్టాలంటే నువ్వు విమర్శి, ఆయన తప్పు అట్లా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుని జైలు పెడుతుందా? ఇప్పుడు సపోజ్ బీజేపీ ప్రభుత్వం లేదనుకో, సపోజ్ రేపు కాంగ్రెస్ వస్తే వీళ్ళందరూ జైలు పెడుతుందా? పెట్టిందా? మరి గతంలో కూడా ఎంతోమంది మాట్లాడారు కదా. కాబట్టి నీ భావస్వేచ్ఛ అనేది ఏది ఉందో ఏదైనప్పటికీ అంటే నువ్వు దానిని బాగా రెచ్చగొట్టి రకరకాలుగా ఉంటే రాజ్యాంగ ప్రకారం కొన్ని నిబంధనలు రెచ్చగొట్టే పద్ధతిలో పట అవి దాని యొక్క తీవ్రత ఎట్లా అనేది కొన్ని ఉన్నాయి, అవి వేరు విషయం. కానీ జనరల్గా నీ భావస్వేచ్ఛ ఉంది కాబట్టి నీ భావస్వేచ్ఛ ప్రకారంగా మాట్లాడచ్చు. అయితే మాట్లాడేటప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉందని మన ఇష్టం ఉన్నట్టుగా బూతులు తిట్టడం, మొరట్లు తిట్టడం ఇది మంచిది కాదు. ఓకే, మనం ఇప్పుడు బీజేపీ రాజకీయాలున్నాయి, మాట్లాడు నువ్వే విమర్శ. కానీ బీజేపీ రాజకీయాలని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మనం తిడదామంటే కాదు కదా. తిట్టేది ఎవరంటే వాస్తవంగా ఎవరంటే ఇప్పుడు వీళ్ళే. ఇప్పుడు మనకు ఉదాహరణకు మన కేసీఆర్ని చూసినాము, మన రేవంత్ రెడ్డిని చూసినాము, బండి సంజయ్ని చూసినాము, తిడతారు మొరటి పద్ధతి. ఇది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయాలు మాట్లాడు, హేతుబద్ధంగా ఉండని చర్చించాలి తప్ప. కాబట్టి ఇక్కడ మావోయిజం అనేది నువ్వు నేరం కాదు మాట్లాడడం, అది నువ్వు భావస్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఫైనల్గా మావోయిస్టులు అందరూ కూడా ఇన్ని రోజుల్లో కూడా మంచి పనులు ఏం చేశారంటే ఏం చెప్తారు? అలాగే ఇప్పటితో మావోయిస్ట్ పార్టీ అంతమైనట్టేనా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏం చేసినామంటే దాని చరిత్ర 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఓకే, 50 సంవత్సరాల లోపాలు మంచి చేసిన వాళ్ళంతా ఏ లోపాలు లేవని కాదు. సరే, కొన్ని ప్రతిహింస చేసే కాడ కొంతమందిని చంపకూడని వ్యక్తులను చంపినవి ఉన్నాయి, లేకపోతే దేశశుద్ధి చేసినవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే ఆ పార్టీ కూడా సమీక్షించుకున్నాను, ఏం చెప్పడం కాదు. చాలా రాతపూర్వకంగా బొచ్చడు పుస్తకాలు ఉన్నాయి. రాతపూర్వకంగా చెప్పాలంటే కూడా చెప్పొచ్చు. తప్పులు ఒప్పుకోవడానికి మావోయిస్ట్ పార్టీ ఏం భయపడదు. తప్పులు చేసినామని బాజాబ్తా చెప్తుంది, ప్రజలు చెప్పింది చెప్పుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ మంచి పనులు కూడా చెప్పుకున్నది ఉన్నాయి. ఇన్ని పుస్తకాలున్నాయి, బండెడ్ పుస్తకాలున్నాయి, రాసుకున్నది చరిత్ర అంతా లిఖితపూర్వకం ఉంది. కాబట్టి ఒక్క తెలంగాణలో బట్టినే ఒకనాడు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజలంతా కూడా ఏ కోర్టులు లేవు, ఏ చట్టాలు లేవు, చదువులు లేవు. దళితులకు బీసీలకు చదువులు ఎక్కడి అంటే దొర ఆడింది ఆట పాడింది పాట ఉన్నప్పుడు అప్పుడు అంటే ఆనాడు నక్సలైట్లు లేదా పీపుల్స్ వారు మావోయిస్టుల పేరు మీద వాళ్ళు అంటే అక్కడ ప్రజలకు చైతన్యవంతం చేశారు. వాళ్ళకు ఒక ఆయుధమైనరు, వాళ్ళ గొంతు అయినరు. నువ్వెందుకు పడి ఉండాలి, నువ్వు బానిసగా ఎందుకు ఉండాలి, దొర ఎవడు వాడు, దొర ఏంది, దొర పీకుడేంది, పాటలనే కదా, గద్దరి పాటలనే కదా, చాలా ఉన్నాయి కదా. మన అంటే ఇప్పుడు ఈ పొలం దున్నేది మనం, గట్టు కట్టేది మనము, నాటేసేది మనము, కలుపు తీసేది మనము, గింజలు తెచ్చేది మనం. వాడేవాడు అక్కడ కూర్చున్నాడు, దొర ఏంది, దొర పీకుడు ఏంది అని చెప్పి అన్నారు కదా. అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు పెట్టి నువ్వేం చేయకుండా అంటే ఇప్పుడు ఒక రైతు తన తాత తన తండ్రి తన పిల్లలు తన భార్య అటిచాకరీ చేసారు. అటిచాకరీ చేసినప్పుడు మరి తిరగబడతారు కదా. అంటే ఆ భూమి పైన శ్రమ చేసేది రైతు. కానీ వాడు భూస్వామి అంటోడు విష్ణు రామచంద్రారెడ్డి ఉండు కదా. ఒక్కడు విష్ణు రామచంద్రారెడ్డి, అనేక మంది భూస్వాములు ఉన్నారు. కాబట్టి ఆ భూస్వాముల కింద నలిగిపోయినారు ప్రజలు, నలిగిపోయిన రైతులు, నలిగిపోయిన కూలీలు తిరగబడకపోతే ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు మీరు అంటే పోరాడారు, కొంతమంది భూస్వాములను చంపారు, మొత్తం భూస్వాములను ఎల్లగొట్టారు, వాళ్ళు తరిమి కొట్టారు. వాళ్ళు జగిత్యాల జైత్రయాత్ర ఎందుకు వచ్చింది? జగిత్యాల జైత్రయాత్ర రామ్జీ అంటే ఇప్పుడు కోటేశ్వరరావు, మల్లజిల్లా కోటేశ్వరరావు, మల్లజిల్లా అంటే బెంగాల్లో చనిపోయింది కదా, చంపేసింది కదా ఎన్కౌంటరు. మరి నాయకత్వం వహించండి కదా, గణపతి కూడా అక్కడి నుంచి వచ్చింది కదా, నాయకత్వం వహించింది కదా. జైత్యాల జైత్రయాత్ర అవుతుందో అంటే అంటే ప్రజల పోరాటానికి భూస్వాములు మొత్తం పట్టణాలు బట్టి హైదరాబాద్కి వచ్చారు. బంజారాయిల్స్ ఎందుకైంది? భూస్వాములు పట్టణాలు బట్టి ఇప్పుడు బంజారాయిల్స్ నిర్మించుకున్నారు దాంట్లో. కాబట్టి ఇక్కడ ఏదైతుందో మనం కూలి పోరాటాలు
జీతాలు పెరిగినాయి, జీతాల రేట్లు పెరిగినాయి, తునికాకు రేట్లు పెరిగినాయి, బొంబు రేట్లు పెరిగినాయి, తర్వాత పెత్తనాలు పడిపోయినాయి, పెత్తనాల యొక్క దండుగలు బంద్ అయినాయి. ఒక నీతిగా నిజాయితీగా ప్రజలు ఏదైతుందో సంఘాలు పెట్టుకొని ఒక పరిపాలన, కమ్యూనిస్టు పరిపాలన అంటే ఇది ఆరంభమైంది. డీకే లాంటి కాడ అంటే తెలంగాణలో మొదలై డీకేలో పడ్డ జనతన సర్కార్లు వచ్చినాయి. వాళ్ళు వ్యవసాయాన్ని చదువులు చేసారు, విద్య నేర్పినారు, అక్కడ హాస్పిటల్స్ పెట్టుకున్నారు. అనేక మంది అంటే బట్టలు కట్టలేనప్పుడు, లేకపోతే పరిశుభ్రత తెలియనప్పుడు అనేక విషయాలు వాళ్ళు నేర్పినాయి. చరిత్రలో కూడా చాలా 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 ఉన్నాయి అనేక విషయాలు. కాబట్టి వాళ్ళ చరిత్ర అనేది ఉందో వాళ్ళ గొప్ప చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడు చేసే పరిస్థితి సమస్య ఏంటంటే వాళ్ళు ఎందుకు చేసే పరిస్థితి అంటే ప్రభుత్వం దాడి చాలా లక్షలాది ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా ఆ పార్టీలో పోతలేరు. అనేక కారణాలు అయితే 2-3 కారణాలతో పోతలేరు. కాబట్టి ఇప్పుడు అనవసరంగా చనిపోవడం కంటే కూడా ఇప్పుడు బయట చట్టబద్ధంగా ఇప్పుడున్న మార్గం మార్చాలి. మార్గము ఇప్పుడు అది కుదరదు అనుకున్నప్పుడు ఇంకో మార్గం మార్చాలి. నేను ఆ మార్గం అంటే ఎట్లా, ఆ మార్గం చాలా వస్తామంటుంది. ఆ మార్గం కూడా నేను అట్టనే ఉంటా అంటే చచ్చిపోయి ఏం చేస్తాం మనం? ఎరువుకు మొక్క అవుతాం మనం. ఎరువు మొక్క ఏం చేస్తాం మనం? చచ్చిపోయిన తర్వాత ఎరువు మొక్క అయినరు అని చెప్పి పాటలు పడతాం. కవిత్వాలు వద్దు. కవిత్వాలు ఇప్పుడున్న పరిస్థితి కొద్దిగా బుర్రను ఉపయోగించాలి. వీళ్ళు బుర్రను ఉపయోగించి పనిచేయాలి. బయట ఉన్న వాళ్ళు కూడా ఎట్లా పని చేయాలో నేర్చుకోవాలి. ప్రజలను కూడగట్టి తెలివి ఎందుకు ఉండదు? ఓన్లీ యుద్ధమేనా? కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయండి. ఇప్పుడు అది కాదు. యుద్ధం అనుకున్నప్పుడు ప్రజలంతా దేశమంతా చేద్దాము, ఇది కాదు అని అనుకుంటే అప్పుడు కానీ అప్పుడు అనుకున్నప్పుడు అయితమే. అది ఇప్పుడు కాదు కదా. అయితే ఫైనల్గా వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న ఇంకా లొంగిపోవాల్సి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఫైనల్గా లాస్ట్గా ఒక్కటే మాటలో ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్పేది, సాయుధ పోరాటం ఎవరైతే చేస్తుండ్రో, సాయుధ పోరాటం కదా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, సాయుధ పోరాటం అనను నేను, సాయుధ పోరాటమే లేదు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చనిపోకూడదు. ఒకటే నేను చెప్తున్నా, మీరు చనిపోవద్దు. మీరు ఇక్కడికి వచ్చి ప్రజానీకంలో పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసే పాత్ర వహించండి. మీరు సాయుధ పోరాట విరమణ చేస్తారో అదే నా దృష్టిలో పట్ల అదే సరైన మార్గము. ఎందుకంటే అందరు వస్తారు, ఒకరిద్దరు కాకుండా. సరెండర్ అంటే ఒకరిద్దరు వస్తారు. కాబట్టి మీరు విరమణ చేయండి. లేదు కాదు పోదనంటే వ్యక్తులుగా సరెండర్ కండి. సరెండర్ అయ్యి తప్పు కాదు అది. మీరు వచ్చేందంటే ఇక్కడ ఉండి మీరు ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించండి అని నేను వాళ్ళకి చెప్తున్నా. లేదు మాకు శాత కాదు, ఉండు, తప్పలేదు, అది కూడా తప్పేం లేదు, ఉండండి అనే విషయాన్ని కూడా నేను చెప్తున్నాను.